ఇప్పుడు తెలంగాణలో ఉన్న సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి తరలిపోతోందా? ఆ దిశగా ఇండస్ట్రీ పెద్దలు పావులు కదుపుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏపీలో నిర్వహించడమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యమని విశ్లేషకులు చెప్తున్నారు. నిజానికి ఈ కార్యక్రమాన్ని మొదట్లో హైదరాబాద్లోనే నిర్వహించాలని ప్లాన్ చేశారట. అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావచ్చని జోరుగా ప్రచారం కూడా జరిగింది. తీరా చూస్తే ఆ ఈవెంట్ ఏపీకి తరలిపోయింది. సరిగ్గా ఇలాగే సినీ పరిశ్రమ కూడా పక్క రాష్ట్రానికి మెల్లగా షిఫ్ట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సంధ్యా థియేటర్ ఘటనపై రాజకీయ రంగు పురమాయించడమేనని తెలుస్తోంది. ఈ ఘటనలో నేరుగా అల్లు అర్జున్ ప్రమేయం లేకపోయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలంతా అతనిదే తప్పన్నట్టు టార్గెట్ చేశారు. కొందరైతే తాము ప్రజాప్రతినిధులమనే సోయి కూడా లేకుండా హద్దుమీరి మాట్లాడారు. నువ్వు ఆంధ్రా వాడివి, మేము చెప్పినట్లే విని ఇక్కడ పడి ఉండాలి అని ఎమ్మెల్యే భూపతి రెడ్డి రెచ్చిపోయారు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే నువ్వు ఇక్కడ బతకడానికి వచ్చినావు, నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడివి, నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు, నీ గౌరవం ఇవ్వాలి. ఇక కాంగ్రెస్ అనుచరులైతే మరో అడుగు ముందుకేసి ఏకంగా బన్నీ ఇంటిపైనే దాడి చేశారు. ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్లో బన్నీదే తప్పని నిరూపించేందుకు మొత్తం కాంగ్రెస్ పార్టీనే కదిలొచ్చింది. అంతటితో ఆగలేదండోయ్. ఇదే ఘటనని అడ్డం పెట్టుకొని మొత్తం ఇండస్ట్రీనే తమ దగ్గరికి రప్పించుకున్నారు. తమ కాళ్ల కింద పడి ఉండాలి, తాము చెప్పినట్టే వినాలి అన్నట్టుగా రకరకాల కండిషన్లు పెట్టారు. తమ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన ఈ తీరు నచ్చకపోవడం వల్లే ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లాలని ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మొదటి అడుగులో భాగంగానే గేమ్ చేంజర్ ఈవెంట్ని ఏపీలో ఏర్పాటు చేసినట్లు అర్థమవుతోంది. అటు ఏపీ సర్కార్ కూడా తమ రాష్ట్రానికి రావాలని ఇండస్ట్రీకి పిలుపునిచ్చింది. అవసరమైన వనరులు కల్పిస్తామని హామీలిచ్చింది. స్టూడియోల కోసం వైజాగ్లో ల్యాండ్స్ సైతం ఇస్తామని మాటిచ్చింది. పైగా తమ పరిశ్రమకు చెందిన వ్యక్తే, అదే పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఏపీలో మరింత ఫ్రీడమ్ ఉంటుందని సినీ పెద్దలు భావిస్తున్నారట. ప్రతి విషయానికి కాంగ్రెస్ సర్కార్ ముందు మోకరిల్లడం కన్నా ఏపీకి వెళ్లడమే మిన్న అని దాదాపు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏపీకి ఇండస్ట్రీ వెళ్లకుండా రేవంత్ సర్కార్ ఏమైనా అనుకూలమైన చర్యలు తీసుకుంటుందా, లేకపోతే మౌనంగా ఉంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.